ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ నుండి బేతి మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా తెలంగాణ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో ఏ విధంగా పోటీ చేయబోతుంది? ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే. అన్న నమస్తే అన్న జై శ్రీరామ్ అన్న. సో ఎట్లా ఉండబోతుందన్న ఇప్పుడు జనసేన పార్టీ ఇంకా గట్టిగా ఉండబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు కదా! మరి తెలంగాణలో ఏ విధంగా పోటీ చేయబోతోంది? ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో జనసేన పార్టీ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే మీరు చూడడం జరిగింది. దాదాపు 350 స్థానాల పైగా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఏంటంటే మనకు అప్పుడు ప్రీ ప్లాన్ లేకుండా అప్పటిదప్పుడు మనం కొద్దిగా ప్లాన్ లేకుండా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఖమ్మం కానీ అదేవిధంగా వరంగల్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ చాలా పట్టుబద్దంగా ఎలక్షన్ పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఒక మా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే మీరు గమనించండి, మొన్న నవనిర్మాణ సభ పేరుతో మన సాధకులతో 2000 మందితో అయితే సమావేశం పెట్టడం జరిగిందో, ఆ సమావేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుందో, ఏ విధంగా అయితే పర్మిషన్ ఇవ్వలేదో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పార్టీ కానీ తెలంగాణలో ఒక సమావేశం పెట్టుకోవడానికి ఎవరు ఇస్తారు? అది ఇంటర్నల్ సభ. ఇంటర్నల్ సభ కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ ఎక్స్టర్నల్ సభకు ఇవాళ బహిరంగ సభ పెడితే పర్మిషన్ అంటే ఒక రకం. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఈ ఒక జనసేన పార్టీ తెలంగాణ వచ్చింది, జనసేన పార్టీ తెలంగాణ ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికలు పోటీ చేసిందని తెలవగానే ఇవాళ అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో ఇవాళ తెలంగాణ యాస అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ బిడ్డమని చెప్పేసి రకరకాలుగా ఎవరైతే చూకాలు ఉన్నారో తెలంగాణ ద్రోవులు వాళ్ళందరూ జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ మాట్లాడుతున్నారు. వాళ్ళ జనసేన పార్టీ వల్ల ఇక్కడ తెలంగాణలో పుట్టింది, హైదరాబాద్ లో పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో పుట్టి హైదరాబాద్ లో పెరిగి హైదరాబాద్ లో సొంతిల్లు ఇక్కడ కట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ సొంత వెళ్ళింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇడుపు కాగితం సినిమా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కవిత గారు కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. సో ఇదే క్రమంలో ఇప్పుడు ఇడుపు కాగితం అని చెప్పేసి కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. దాని గురించి కూడా మీకు తెలియాలంటే పవన్ కళ్యాణ్ అడగండి అని చెప్పేసి సో తను చెప్పడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? కవిత గారు గురించి మాకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కవిత గారు ఫస్ట్ నుంచి కూడా ఆమె తెలంగాణ జాగృతి పేరుతో ఒక సంస్థను తండ్రి గారు ఏర్పాటు చేయించి ప్రతి సంవత్సరం కూడా మీరు గమనించండి, ప్రతి సంవత్సరం బతుకమ్మ పేరుతో ఒక జిల్లాకు ₹1 చొప్పున అంటే 33 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకొని అందులోకి 2-3 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్ల రూపాయలు ఎన్నికేసుకున్న చరిత్ర ఇవాళ కల్వకుంట్ల కవిత గారి. అదేవిధంగా అది ఒక్కడే కాకుండా ఇవాళ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ చేసి జైలుకైన వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి కవిత మాట్లాడుతుంది అంటే ఒకవేళ మాకు చూపెడితే 4 ఏళ్ళు కవిత చూపెడతాయి. ఇవాళ ఆ రకంగా ఇవి ఆలోచించుకోవాలి కవిత గారు. అదేవిధంగా మీరు ఇంకో విషయం పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళ జనసేన పార్టీకి యువత అందరూ మహిళలందరూ బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణలో. ఇవాళ దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పుడు నీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అనేది తెలంగాణ రక్షణ సేన పెట్టుకుంది. అదే తెలంగాణ ఇప్పుడు నేను అడుగుతున్నాయి, ఇప్పుడు నేను కూడా అంటున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాణమా లేకపోతే కేసీఆర్ ఇచ్చిన బాణమో తర్వాత ప్రజలు తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్తే ఒక విషయం చెప్తాను. ఎందుకంటే గమనించండి, ఇవాళ కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో సమస్య మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో 420 హామీలు ఇచ్చిండో హామీల గురించి మాట్లాడలేదు కల్వకుంట్ల కవిత. 6 అభయ సంపత్కల గురించి కల్వకుంట్ల మాట్లాడలేదు. ఏమైనా వాస్తవంగా ఏంటంటే ఆమె ప్రజలే ఉండాలి. ప్యాకేజ్ స్టార్ ఇవాళ ఎడుపు కాగితం సీన్ మీద ఉందో మన ఎవరు రాంగోపాల్ వర్మ శిష్యుడు ఎవరైతే ఉన్నారో బన్నీ వాసు. ఇవాళ మీరు గమనించారు, రాంగోపాల్ వర్మ ఒక సినిమా విడుదల చేయకముందు ఏం చేస్తారు, దాన్ని పబ్లిసిటీ చేస్తారు. ఎట్లా పబ్లిసిటీ గొడవలకే కేటాయించి పబ్లిష్ చేస్తారు. అదే శిష్యుడే బన్నీ వాసు కూడా ఏంటంటే వాసు ఎడుపు కాగితం సినిమా విషయంలో ఎవరు అభ్యర్థి తెలుపుతారు. అది మంచి సినిమా. వాస్తవంగా ఎడుపు కాగితం అనేది గ్రామీణ స్థాయిలో వెనకట కోర్టులు ఇవన్నీ లేకముందు పెద్ద మనుషులు ఒక అంటే ఇప్పుడు విడాకులు అంటున్నాం, అప్పుడు ఎడుపు కాగితం అని చెప్పి రాసేసి దాన్ని విడకూడతారు భార్య భర్తలు ఆ టైంలో. అట్లా మంచి సినిమాను ఇవాళ వాస్తవంగా మీరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇవాళ కవితతో మాట్లాడిపించి కవితకి ఇంత ప్యాకేజ్ చేసి కవిత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిపించి ఇవన్నీ ఏంది అసలు ఎటుపోతా ఉన్నాయి? మీరు వ్యక్తిగతంగా మాట్లాడతాడే, మాకు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మాకు మేము అంతకన్నా డబ్బులు మాట్లాడతాం వ్యక్తిగతంగా. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడితే కనీసం మాకు కొద్దిగా ఆత్మగౌరవం ఉంటాయి కాబట్టి మేము మాట్లాడతలేము. మా ఆత్మగౌరవంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పార్టీ అని మాట్లాడుతాం. మేమంతా తెలంగాణలో కావా? మేము తెలంగాణ ఉద్యమం చేయలేదా? హైదరాబాద్ ఢిల్లీలో 2 సార్లు హాస్పిటల్ పెట్టాను, రామారావు హాస్పిటల్. ఇవాళ అంటే నేను చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందుకే ఏమంటున్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పక్కా మాట్లాడతాం, పక్కా తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటిస్తా, ఇక్కడ సమస్యలను ప్రశ్నిస్తా, ఇక్కడ అభ్యర్థులు పోటీ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ మరి పొత్తుగా పోటీ చేయబోతుంది అనుకోవచ్చా? ఇంకొకటి బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, అంటూ ఉన్నారు. కవిత గారు కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీని గురించి ఏమంటారు?
మన కవిత గురించి పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. ఆమె ప్యాకేజ్ స్టార్, ఆమె ఏదో పైసల కోసానికి పైసలు సంపాదించుకోక రాజకీయ పార్టీ పెట్టుకుంది. ఆమె గురించి లైట్ పక్కన పెట్టాం. ఇవాళ పొత్తులు అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే జనసేన బీఎఫ్తో పొత్తు అనేది ఇండియాలో భాగస్వామి కాబట్టి అది పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ ఆలోచిస్తుంది. దానిలో మనం మాట్లాడి ఇప్పుడే దాన్ని ఏం లేకముందే మాట్లాడి తప్పు చేయొద్దు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచిస్తే అట్లా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నేను ఏమిటంటే పొత్తు ఉన్నా లేకున్నా జనసేన పార్టీ తెలంగాణ పోటీస్ అనే విషయం అయితే వాస్తవా కాదా? అవునా కదా? వాళ్ళకి పొత్తుంది అనుకో, అయినా పొత్తున్నా పొత్తులు కూడా భాగస్వామ్య సీట్లు వస్తాయా రావా? వస్తాయా రావా? 100% ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాము, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాకుండా జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాంటాక్ట్ చేస్తాము, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కూడా కాంటాక్ట్ చేస్తాం. ఇక జనసేన 100% కాంటాక్ట్ చేస్తాం. ఇక్కడ గెలిపే లక్ష్యంగా జనసేన ముందుకెళ్తా ఉండేది. ఓర్చుకోలేని కొంతమంది ఎవరైతే దుర్బుద్ధి కలిగే ఎవరైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళు మాత్రమే జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు. రాబోయే రోజులు వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్పే రోజులు తెలంగాణ ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ. వస్తాను. జై శ్రీరామ్.